ఈ రోజు మన టాపిక్ అండి లైఫ్ స్టైల్ డిసార్డర్స్. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే ఏం లేదండి, మన లైఫ్ స్టైల్ బట్టి దాని వల్ల మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అవి మేనేజ్ చేయడం ఎలాగా అన్నది కూడా ఒకసారి ఈ రోజు వీడియోలో మనం చెక్ చేసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు సుధారమణ హోమియో క్లినిక్. హోమియో మీకోసం డాక్టర్ పద్మజ. అసలు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఏమేమి వస్తాయి మన లైఫ్ స్టైల్ తేడాగా ఉండడం వల్ల అనేది ఒకసారి చెక్ చేస్తున్నాం. ఒబేసిటీ, కార్డియాక్ డిసార్డర్స్, పీసీఓడిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత పీసీఓడిస్ చెప్పాను కదా, కార్డియాక్ డిసార్డర్స్, లివర్ డిసార్డర్స్, ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా మనకి మన యొక్క కేవలం మన జీవన విధానాన్ని బట్టి వచ్చే ప్రాబ్లమ్స్. ఆ జీవన విధానంలో ఏంటి తేడా జరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం యాక్చువల్గా మన లైఫ్ స్టైల్ ఎప్పుడూ కూడా అంటే మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ సన్ కి బేస్ చేసుకుని వర్క్ చేయడం అనేది ఉంటుంది. అంటే సన్ రైజ్ కి సన్సెట్ తర్వాత రిలీజ్ అయ్యే హార్మోన్స్ కొన్ని ఉంటాయి, సన్ రైజ్ తర్వాత రిలీజ్ అయ్యే హార్మోన్స్ కొన్ని ఉంటాయి. ఈ డైజెస్టివ్ హార్మోన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సన్ రైజ్ తో పాటు పెరుగుతాయి, సన్సెట్ అప్పటికి అవి క్లోజ్ అయిపోతాయి. సో మనం తీసుకునే ఫుడ్ కానీ మన నిద్ర యొక్క టైమింగ్స్ కానీ సన్ రైజ్ కి సన్సెట్ కి బేస్ చేసుకుని ఉంటే మన లైఫ్ స్టైల్ ఎప్పుడు బాగుంటాయి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి మన దగ్గరికి రావు. సో మేనేజ్మెంట్ ఒకసారి చూసుకుందాం. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఏముంటుందండి, కనీసం 7 to 9 hours స్లీప్ ఉండాలి, అలాగే వారానికి ఒక 115 minutes ఎక్సర్సైజ్ ఉండాలి, అండ్ మనం తీసుకునే ఫుడ్ లో ఏమేమి ఉండాలో ఒకసారి చూసుకుందాం. హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టు తక్కువగా తీసినటువంటి ధాన్యాలు, అది బియ్యం అనుకోండి, గోధుమలు, ఏదైనా సరే పొట్టు కొంచెం తక్కువగా తీయడం వల్ల మనకి విటమిన్ లోపం రాకుండా ఉంటుంది, అండ్ మన బాడీకి కూడా ఫైబర్ బాగా చేరుతుంది. అండ్ తర్వాత తీసుకోకూడని ఆహారాలు కూడా ఈ ఫ్యాట్స్, ఆయిల్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ప్యాకెడ్ ఫుడ్ మెయిన్, ఇలాంటివి కూడా అవాయిడ్ చేయడం వల్ల మనం న్యాచురల్ గా ఉండడానికి ఎక్కువగా ఉండగలుగుతాం. అలా ఆయిల్ ఫుడ్స్ ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయింది, అన్నిట్లోనూ ఎక్కువ ఆయిల్ వేసుకోవడం, ఫ్రైస్ చేసుకోవడం, ఇవన్నీ నెమ్మదిగా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే కొలెస్ట్రాల్ డిసార్డర్స్ చూసుకున్నా, ఇప్పుడు హార్మోనల్ డిసార్డర్స్ చూసుకున్నా, దేనికైనా ఫస్ట్ ఒబేసిటీ, ఒళ్ళు వచ్చేయడం అనేది కామన్ విషయం. సో ముందు ఒబేసిటీ తగ్గించుకోవాలంటే తగ్గించాల్సిన ఫస్ట్ ఐటమ్ షుగర్ అండ్ మనకి ఆయిల్స్, తర్వాత ఈ ఫ్యాట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్. సో ఇవి తగ్గించుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది ఈ మధ్య చాలా సివియర్ ప్రాబ్లం అయిపోతుందండి. కార్డియాక్ వాటిలో కూడా మనకి చాలా హై ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవే. అండ్ సో మనం ఈ మేనేజ్ చేసుకుంటే మనకి నేను చెప్పినటువంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేది రావు. ఇవి కేర్ తీసుకోండి. అండ్ ఈ రోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.